విజయవాడ సిటీలో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ ఒక మాట చెప్తున్నా అన్న. అసలు మనకు అనేది ఒక యూనిటీ తెప్పించుకుందా అన్న. మనకి ఆటో వాళ్ళలో ఒక యూనిటీ కానీ కమిటీ కానీ ఒకే మాట మీద వెళ్ళడం కానీ అని తెగించుకుందన్న. మన ఆటోలో ఎవడు ఇష్టం వచ్చినట్టు అటు వెళ్ళిపోతున్నారు. ఆ ర్యాపిడో లంజా కొడుకు, ఊబర్ లంజా కొడుకు ఇచ్చే కిరాయిలు కరెక్ట్గానే ఉన్నాయా? అది ఎంత ఇస్తే అంత తెంగేస్తున్నాం మీరు సైలెంట్గా. మీరు ఒక్కసారి ర్యాపిడో ఆఫీస్ మీద ధర్నా చేస్తే ఏమైనా ఇదైపోతారన్న మీరు అందరూ. ఈ ప్రాణాలు పోతాయా? ఎలా తోలుతున్నారన్న మీరు? ఆ లంజా కొడుకు కిలోమీటర్లు లెక్కిస్తున్నాడు మీకు. మీరు తోలుతున్నారు కాబట్టి ఇంకా ఇంకా దిగజారిపోతున్నాడు. ఆ కొడుకు తగ్గిస్తున్నాడు ఇంకా. ఆ లంజా కొడుకు మీరు బాగు చేయడం తప్ప వేరే ఏం లేదు. మీ అప్పులు ఎలా కడుతున్నారు? మీరు ఆటోలు ఎలా తోలుతున్నారు? అసలు మీ పెళ్ళంపేటలకు అన్నం ఏం పెడుతున్నారన్న మీరు? ఏందన్నా కిరాయిలు అలా అమ్మాయిలు దెంగిన కిరాయిలు లంజా కొడుకులు? అది మనకి సిగ్గు శరం మానం మర్యాద ఏమైనా ఉంటే ఒక యూనియన్ అని ఎక్కించుకుంటే అందరం గోడగుట్టుగా వెళ్ళి అందరం కలిపి ర్యాపిడో ఆఫీస్ మీద ధర్నా చేస్తే లంజా కొడుకు ఇదే అవుతాడు, మూవ్ అవుతాడు, లేదా దెంగేస్తాడు ఇక్కడి నుంచి. మీరు ఎవరు పట్టించుకోకపోతే ఇంతే. విజయవాడ చుట్టూ మటగురిచిపోయినట్టే. అర్థమైందా? ఈ విజయవాడ చుట్టూ మటగురిచిపోయినట్టే. ఇందులో ఆటో వాళ్ళు ఇంకా మటగురిచిపోయినట్టే. మళ్ళీ ఈ సపోర్ట్ తోటి మళ్ళీ కొత్త కొత్త వాళ్ళు కొనుక్కొచ్చి తిరగడం రోడ్లు మేము మళ్ళీ ఎలా కడదామని పెళ్ళం పుస్తులు తాకడ పెట్టి, అమ్మ నగలు తాకడ పెట్టి, ఇంటి కాయలు తాకడ పెట్టి, పొలాన్ని కాయలు తాకడ పెట్టి కొనుక్కొస్తున్నావు బళ్ళు. అప్పు లేకుండా పెట్టుకున్నారు. ఏం పెట్టి ఇద్దామని ఇంట్లో రోజు మొత్తం కష్టపడితే ఇటు అమ్మని దెంగ లంజా కొడుకు. ఆన్లైన్ కిరాయిలు తప్ప బయట కిరాయి ఒక్కడుంటే చెప్పు దెంగండి. ప్రతి లంజా కొడుకు ప్రతి లంజా మొండ కటింగ్ తెంగడం మనకి బుక్ చేసుకుని. దాని మరి బెల్డప్పులు బూతులు అలాంటి హీనమైన బతుకు బతికే కన్నా చచ్చిపోవడం బెస్ట్ లేదు. గుడి మెట్ల కూర్చొని అడుగు తినడం బెస్ట్ ఏందన్నా బతుకు మనది? ఎవడు చెప్పాలన్నా మీకు? మీకు తెలియదా? మీ ఇళ్ళలో బాధ్యతలు, మీ ఇళ్ళలో కష్టాలు మీకు తెలియవా? అంటే వచ్చిన రూపాయి చాలని చెప్పి గుర్తుపడి తోలుతున్నారు మీరు. గ్యాస్కి ఏం తీస్తారు, అద్దెం కడతారు అంటే కిస్తీ అంటే అద్దే కదా. 300, 400, 500 పక్కన పెట్టాలి కదా. మళ్ళీ మధ్యలో మందు తాగాలి, ఫ్రెండ్స్తో తిరగాలి, ఆ గుడికి వెళ్ళాలి, ఈ గుడికి వెళ్ళాలి. ఎలా వెళ్తారన్నా? అప్పుల పాలు అయిపోవట్లేదా మనుషులు? ఈ లంజావుడు వల్ల మనకేంటన్నా లాభం? ఒకప్పుడు మీరు ఎలా బతికారో ఇప్పుడు ఎలా బతుకుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఆటో వాడి బతికి ఎలా ఉంది, సగటు రిక్షా వాడి బతికి ఒకప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగుంది. అర్థం అవ్వట్లేదు అసలు ఎవరికీను. చూడనన్నా వేరే వేరే రాష్ట్రాలు చూడనన్నా కమిటీ ఎలా ఉందో యూనిటీ. రాజమండ్రి, కాకినాడ ఆ సైడ్ చూడండి ఎలా యూనిట్గా పెట్టారో బండి ఆటో వాళ్ళు. మన ఆంధ్రాలోవేగా. మరి మీకేమైంది? విజయవాడలో కొమ్ములు వచ్చాయి మీకు, తురుములో మీరు. మన బతుకు కోసం చూపించాను మీ పౌరుషాలు మొత్తం. అర్థమైందా? నేను పెట్టాను కోపం తెచ్చుకోకూడదు. నేను ఎందుకు పెట్టానో మన ఆటో వాళ్ళ గురించి ఆలోచించే పెట్టాను. ఇది నిజంగా కడుపుకి అన్నం తినేవాళ్ళు అయితే ఇది అర్థం చేసుకుని ఒక యూనిటీ మెయింటైన్ చేసి నా నెంబర్కి ఫోన్ చేయండి. నేను కూడా జాయిన్ అవుతాను అందులో కావాలంటే. సత్యనారాయణపురం నుంచి 1 టౌన్కి ఆ లంజా కొడుకు ఎంత చేస్తే 68 రూపాయలు వేసాడు. 2 మనుషులు. అందులో అచ్చోసి నాంబోతులకు ఎంతలా ఉన్నాడు. 2 మనుషులు బరువు ఉన్నాడు మనిషి. అసలు ఏ విధంగా ఇస్తున్నాడు 68 రూపాయలు చెప్పు? నాకు అర్థం కావట్లా. ఎంత తీసుకుంటారు మామూలు సత్యనారాయణపురం నుంచి మీరు? మీకు తెలియదా ఎంత తీసుకుంటారో? మామూలు కరెక్ట్ రేటే చెప్పండి నాకు. 100 రూపాయలు. దయచేసి వాడిని పోషించొద్దు. ఆ డబ్బు ఏదో ఉంటే మన పిల్లలు బాగుపడతారు, మన ఇల్లు బాగుపడుతుంది, మన జీవితం బాగుంటుంది. నేను చెప్పేది అర్థం చేసుకోండి దయచేసి. ఇది విన్నవాడు బాగుపడతాడు, విన్నవాడు మడ్డగుర్చిపోతాడు. ఇది నా శాపం. ఓ బ్రాహ్మడు చెప్తున్నాను నేను. ఇది శాపంగా చెప్తున్నాను మీ అందరికీ.